ఏపీ సీఎం చంద్రబాబుపై అనంతపురం జిల్లా వైఎస్ఆర్సీపీ నేతలు ఫైర్ అయ్యారు. పారిశ్రామికవేత్తలకు రాయితీలు ఇస్తున్న చంద్రబాబు రైతులను మాత్రం పట్టించుకోవడం లేదని అన్నారు. కరువుతో అనంతపురం జిల్లాకే 3,000 కోట్ల రూపాయలు నష్టం వస్తే ఏపీ మొత్తానికి కేవలం 1,500 కోట్లు సరిపోతాయని చంద్రబాబు కేంద్రాన్ని కోరడం ఆయన అవగాహన రాహిత్యానికి నిదర్శనమని అన్నారు. హంద్రినేవా ప్రాజెక్టుపై నిర్లక్ష్యం చూపుతూ పట్టిసీమ పేరుతో హడావుడి చేయడం సిగ్గుచేటని అన్నారు. కరువు పరిస్థితుల్లో నీవు కేవలం కొన్ని కార్పొరేట్ వారికి దాసోహమై కొన్ని వాటికి మాత్రమే మీరు పనిచేస్తున్నారు. మరి ఈ జిల్లాకు సంబంధించి మీరు ఇవ్వవలసిన మరి ఎయిమ్స్ ఏదైతే ఉందో ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూట్ అది స్థాపిస్తామన్నారు. మొదట్లో అది ఎగిరిపోయింది. తర్వాత మరి సెంట్రల్ యూనివర్సిటీ ఉన్నారు, సెంట్రల్ యూనివర్సిటీ రాలేదు. మరి ఇలాంటి అనేకమైన హామీలు తుంగలో తొక్కి మరి ఏ మొహం పెట్టుకొని ఈరోజు అనంతపురం జిల్లాకు వస్తున్నామని కూడా ఈ సందర్భంగా చంద్రబాబు గారిని అడుగుతున్నాం. మేము ఒక్కటే అడుగుతున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ అనంతపురం జిల్లాలో మీకు 12 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు, 2 ఎంపీలను ఇచ్చారు. మీరు ఈ జిల్లాకు ఎటువంటి మంచి కార్యం చేశారనేది ఈ సందర్భంగా మీరు ప్రజలకు తెలియజేయాలా, మీ చిత్తశుద్ధిని చాటుకోవాలని కూడా మేము ఈ సందర్భంగా మిమ్మల్ని నిలదీస్తున్నాం. మరి ఇదే ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. రైతుల ఇన్పుట్ సబ్సిడీ గురించి అడిగితే, కరువు రైతుల గురించి అడిగినప్పుడు గత ప్రభుత్వానికి మాకేం సంబంధం అని చెప్పి అంటా ఉన్నారు. అట్లాంటప్పుడు గత ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు దాదాపు 1,458 కోట్ల రూపాయల సబ్సిడీ అమౌంట్ బకాయి పడితే ఈరోజు ఆగమేఘాల మీద 1,458 కోట్లు గత ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన దానికి ఈ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. మరి పారిశ్రామికవేత్తలకు ఒక్క న్యాయం, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ గురించి అడిగితే గత ప్రభుత్వానికి మాకు సంబంధం లేదంటారు.